అండి అందరికీ శ్రీధర్ని కార్స్ కొరుట్ల అండి. ఓకే, ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే మీరు డైరెక్ట్ యూస్ మాత్రం చేయకండి సార్. కాస్త వెహికల్ అనేది చూడండి. దానివల్ల సార్ మీకు ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా తెలుస్తుంది. మనం పెట్టేది ఓన్లీ తెలంగాణ వెహికల్సే. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే వెహికల్ ఎక్కడ మార్చినా అంటే గ్లాస్ అయినా మారిందా లేదా అది కూడా నేను చెప్తాను. బానెట్ నుంచి డిక్కి వరకు ఏది మారినా సార్ మీకు లైవ్లో చూపిస్తా. అయితే కాస్త చూడండి సార్. చిన్న ఇన్ఫర్మేషన్, వారాహి సోలార్ పవర్ అని సార్ తమ్ముడు జగిత్యాలో ఉంటాడు. మీకు సోలార్ పవర్కి ఏమైనా అవసరం ఉన్నా కానీ నేను పైన కాంటాక్ట్ పైన నెంబర్ ఇస్తాను, అట్లాగే స్క్రీన్ పైన చూడండి. అయితే ఇక వెహికల్ విషయానికి వస్తే మాత్రం కియా సెల్టాస్ అండి, HTE. ఇది బేసిక్ మోడల్. ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. బయట వేసుకుంటే అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. అది ఎట్లా ఉంది అది కూడా నేను చూపిస్తా చూడండి సార్. సోలార్ పవర్ గురించి అనేది ఖచ్చితంగా సార్ ఒరిజినాలిటీతో చేసి ఇస్తారు సార్ మీకు. అంటే మెటీరియల్ దగ్గర కానీ ఎట్లా కానీ కాంప్రమైజ్ ఉండదు. ఖచ్చితంగా మీకు డైరెక్ట్ చూపించే చెప్తారు సార్. ఏదైనా కానీ చూసుకోవచ్చు, కింద చూసుకున్నా కానీ ఓకే ఉంది. అంటే స్క్రాచెస్ ఉన్నాయి అక్కడ చెప్తున్నాను. నేను చెప్పేది జెన్యూనా లేదా సార్ మీరైతే గమనించండి. ఆ తర్వాత నాకు కాల్ చేయండి. ఏదో టైంపాస్కు మాత్రం చేసి అడగకండి. సరే, ముంగట బంపర్ దగ్గర వేసుకున్నా కానీ ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. రైట్, ఒకసారి అయితే ఇంటీరియల్ చూపిస్తా. దీని రీడింగ్ ఎంత ఉంది, దీనికి ప్రైస్ ఎంత, ఆ డీటెయిల్స్ ఏంటి మేము కవర్ చేస్తా చూడండి. ఇది ఫస్ట్ ఓనర్ సార్. ఇది షోరూమ్ ట్రాక్ ఉంది. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. సీట్స్ మట్టుకు అంటే ఇక్కడ మాత్రం చిన్నగా డ్యామేజ్ ఉంది, అంతకు మించలేదు. కానీ నేను చెప్పిన విధంగా మీకు అయితే ఎవరు చెప్పారు. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్ ఇక్కడ 2 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 2 పిల్లర్స్కు 2 ఉంటాయి. చూసుకోవచ్చు, ఇది అయితే మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. సీట్స్ కూడా వెనక మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు సేమ్ యాసిస్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. మొత్తం 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ దీనికి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది డీజిల్ వేరియంట్ ఇది. ఓకేనా సరే, మీకు 2 సైడ్ మొత్తం కవర్ చేసి చూపిస్తా కదా. ఒకసారి అయితే మీరు ఖచ్చితంగా గమనించండి. వెనక చూసుకుంటే మాత్రం బూట్ స్పేస్ మాత్రం చాలా బాగుందండి. ఏది కూడా రీప్లేస్ ఏం కాలేదు. ఓకేనా, వెహికల్ స్మూత్ సైలెంట్, అట్లాగే వెహికల్ మంచి కండిషన్ ఉంది సార్. ఇది మీరు ఏదో ఫోన్లో చేసి అడగకుండా ఫైనల్ ప్రైజ్ అయినా సార్ ఫోన్ అడగండి. మీరు డైరెక్ట్ వచ్చి లైవ్లో చెక్ చేసుకుంటేనే సార్ అప్పుడనేది ఏదైనా మాట్లాడవచ్చు. సరే, వెనక స్టెప్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 10-20% వరకు ఉంటుంది. ఇందులో పానా జాకెట్ మాత్రం ఉన్నాయి సార్. ఇవి మీరైతే గమనించవచ్చు. ఎంత క్లియర్గా చెప్పినా కానీ మీకు వచ్చే డౌట్స్ 99 రకాలు ఉండే సార్. అది డౌట్స్ అండి క్లియర్ కావాలంటే మీరు డైరెక్ట్ అది చూసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. నేనేదో టైంపాస్కు చెప్పడం కాదు సార్, మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నా. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. సేమ్ 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ సీట్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు, డ్యామేజ్ ఏం లేదు. రైట్, ఒకసారి అయితే మీకు బీడింగ్ కూడా చూపిస్తా రీడింగ్తో సహా. నేను క్లియర్గా సార్ నేను చెప్పేసి సార్ బేసిక్ పాయింట్ కాస్త వినాలి సార్. వినకపోతే మీకు కూడా అర్థం కాదని నా ఉద్దేశం. ఇంట్లో ఎట్లుంటారంటే కొంతమంది మనది మంగళవారం మంది సోమవారం, వాడు ఎంత నష్టపోయినా పర్లేదు కానీ మనం లాభపడాలి. ఇది ఉన్నది మన దగ్గర. ఎదురు ఎంత మునిగినా ఏం కాదు, అట్లా ఉంటారు. అట్లా వాళ్ళకి ఏం చెప్తాం మనం. చూసుకోవచ్చు, ఇది కూడా పవర్ విండోస్ ఎక్కే వర్క్ చేస్తున్నాయి. ఆల్రెడీ నేను చెక్ చేసిన. డ్రైవ్ వేస్ట్ కూడా చూసిన. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉన్నది. ఓకేనా, ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు సార్. అట్లాగే ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ సౌండ్స్తో సహా నేను క్లియర్గా సార్ మీకు మెన్షన్ చేసి చూపిస్తున్నా. అయినా కానీ సార్ మీరు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అది మీ అలవాటు అసలు ఏంటో నాకు అర్థమవుతలేదు. ఎట్లా అడుగుతారో చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 1,27,000 సార్. షోరూమ్ ట్రాక్, జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ చెప్తున్నారు. సరే, మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనండి. దీనికి బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఉండే సార్. ఇది డోర్స్ కూడా ఏవి కానీ చేంజ్ కాలేదు సార్. ఏదైనా చేంజ్ అయితే కూడా నేను సార్ చేంజ్ అయింది సార్, ఇది ప్రాబ్లం అని నేను చెప్తా. కానీ మీకు చూసే అంత టైం లేకపోతే మాత్రం నేను కూడా ఏం చేయలేను సార్. మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఓకే, ఫస్ట్ అయితే ముంగట బాండ్ చెక్ చేసుకుందాం. బాండ్ వరకు కూడా పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. ముంగట ఆపరాన్ని చెక్ చేసుకున్నా. ఓకే, ఇందాకైతే మీకు
పిల్లర్స్ అయితే చూపించారు కదా, ఒకసారి ఆపరాన్ని చెక్ చేసుకోండి. అట్లాగే ఏమైనా లీకేజెస్ ఉన్నాయా మీరు గమనించండి. మీకు ఇట్లా అర్థం కాకపోతే సార్ లైవ్లో చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు సార్ ఇది. కానీ ఇది పిన్ టు పిన్ చెప్పాలంటే మీకు చాలా టైం వేసుకుంటుంది. అంత టైం చూస్తే ఓపిక కాబట్టి నేను కూడా ఏం చేయించలేకపోతున్నా. హెడ్ లైట్ ఇండికేటర్స్ ఫోగ్ ల్యాంప్స్ హెడ్ లైట్ ఇండికేటర్స్ మాత్రం ఒకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా హెడ్ లైట్ ఇండికేటర్స్ సేమ్ ఉన్నాయి సార్. ఇది అంటే వర్క్ చేస్తున్నాయని చెప్తాను నేను. ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఇటు సైడ్ వెనక టైల్ ల్యాంప్స్ ఎట్లా ఉన్నాయి అది కూడా చూపిస్తా. వెనక సైడ్ మాత్రం చిన్నగా మీకు స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకుంటే ఇది ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వెనక డిక్కీ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది ఓకే ఉంది. అంటే వెహికల్ నాన్ యాక్సిడెంట్ సార్. మనం డ్రైవ్ చేస్తుంటే నార్మల్గా ఎక్కడైనా కానీ తలుగుతుంటాయి కదా, ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. సరే, ఇప్పుడు మీకు దీని ప్రైస్ వచ్చేసి సార్ ఓనర్ చెప్తున్నాడు 9,80,000 సార్. ఈ ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉంటుంది సార్, నెగోషియబుల్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. మీరు అది కొన్ని గమనించాలి. మెయిన్ ఇంకేంటి ఏంటి సార్, మీకు ప్రతి ఒక్కరికి ఇది తెలవాలి అని చెప్పేసి నేను చెప్తున్నా. ఏదో టైంపాస్ కాదు, లేకపోతే నేను ఏదో చెప్పుకోవడానికి కోసం కాదు. ఇక్కడ వచ్చేసి సీసీ ఉంది, ఇది కూడా సేమ్ సీసీ ఉంది. అంటే గ్లాసెస్ ఏమైనా చేంజ్ అవ్వలేదా తెలవడానికి కోసం చూపిస్తున్నా. అంతా చూపించి మీకు టైం వేస్ట్ చేయాలనే ఉద్దేశం కూడా కాదు నాకు, చూసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్స్ అడిగితే మీరు చూపించలేని చెప్పేసి ఎట్లా అంటే చెప్పేశారు అన్నట్టు, నాదేం పోయిందని చెప్పేసి అనుకుంటారు ఉన్నారు. సరే, ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 90% వరకు ఉంటాయి, ప్రాబ్లం లేదు సార్. దీనికి అలవీల్స్ ఉంటాయి, ఇది బేసిక్ మోడల్. ఇది కూడా చూసుకున్నా కానీ ఇది ఓకే సార్, 100% ఉంది, ప్రాబ్లం లేదు సార్. డీజిల్ వర్షన్ కియా సెల్టాస్ HTE చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా, పర్ఫెక్ట్ ఉంది సార్. మీరు ఇంతగా నన్ను చూడకుంటే మాత్రం నేను కూడా ఏం చెప్పలేను సార్. ఇది నాకే టైంపాస్గా యూజ్ చేసినట్టు అనిపిస్తుంది, చాలామంది చూసినాను. ఓకేనా సార్, ఇది కూడా ఓకే. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా అదేదో మీరు కామెంట్లో చేయండి సార్. సపోజ్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు కొత్త వెహికల్ అయినా కానీ 1,00,000 ఉందనుకుందాం, అది ప్రాబ్లం కాదు. ఎందుకంటే మీకు వాళ్ళు ఉట్టిగా ఇయ్యరు కదా సార్, దాని మోడల్ బట్టి దానికి ప్రైస్ అనేది ఉంటుంది. మీకు ఏదో తోసింది రేట్ చెప్తున్నారు, ఓకేనా. సరే, ఫైనల్గా మీకు ఒక చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. కియా సెల్టాస్ అండి HT, ఇది మోడల్ వచ్చేసి 2022 సార్. ఇది రీడింగ్ వచ్చేసి 1,20,000 సార్. షోరూమ్ ట్రాక్, ఫస్ట్ ఓనర్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. అక్కడక్కడ కానీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మీకు 90% వరకు ఉంటాయి, ప్రాబ్లం లేదు సార్. డీజిల్ వర్షన్ ఇది, బంపర్ నుంచి డిక్ వరకు టోటల్ ఒరిజినల్ సార్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్, మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకే అండి, టైర్స్ కూడా ప్రాబ్లం లేదు, ఓకే ఉన్నాయి. దాని ప్రైస్ వచ్చేసి 9,80,000 ఓనర్ చెప్తున్నాను సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. టైంపాస్ చేయకుండా మాత్రం కొంచెం ఆలోచించి చేయండి సార్ ఫోను. నైట్ టైంలో కూడా చేస్తున్నాను సార్. సార్ టైమింగ్స్ వచ్చేసి సార్ మీకు 8 to 8 వరకే సార్, అంతకు మించి చేయకండి ప్లీజ్ దయచేసి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.